గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విషయంలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ర్యాంకులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఇక ధర్మాసనం తీర్పుతో ప్రభుత్వం టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పారదర్శకంగానే జరిగినట్లు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. మొత్తం 563 మందిలో 562 మంది అభ్యర్థులు ఇప్పటికే అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నారు. ఒక పోస్టుకి సంబంధించి కోర్టులో పెండింగ్ ఉంది. డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ తో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ ఊరట లభించినట్టయింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్ కు చెందిన వ్యక్తితో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ మార్చి 10న తుది మార్కుల జాబితా, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ ను రద్దు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ అన్ని ఆన్సర్స్ పేపర్స్ ను తిరిగి మూల్యాంకనం చేసి రిజల్ట్ ప్రకటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది. ఇది సాధ్యం కాని పక్షంలో మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని సింగిల్ జడ్జి బెంచ్ తేల్చి చెప్పింది. అయితే సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు పలువురు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మళ్లీ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. పిటిషన్లన్నింటినీ కలిపి విచారణ జరిపింది సీజే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం. టీజీపీఎస్సీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి బెంచ్ ఎదుట వాదనలు వినిపించారు. రూల్స్ ప్రకారమే పారదర్శకంగా పరీక్షలు జరిగాయన్నారు. మూల్యాంకనంలో అవకతవకలు జరగకూడదన్న లక్ష్యంతో ఇద్దరి చేత చేయించారని తెలిపారు. పరీక్ష కేంద్రాల పెంపు, పరిపాలనపై సౌలభ్యం కోసం ప్రిలిమ్స్, మెయిన్స్ హాల్ టికెట్లను వేర్వేరుగా జారీ చేసిందన్నారు. పరీక్షల్లో కాపీయింగ్ జరిగిందని ఎలాంటి ఆరోపణలు లేవని విన్నవించారు. అర్హత సాధించిన అభ్యర్థుల తరపున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. 2 హాల్ టికెట్లు ఉంటాయని పరీక్షలకు ముందే వెల్లడించినా అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఫలితాలు విడుదలయ్యాక పిటిషన్ వేయడం చెల్లదన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ పై హైకోర్టు తీర్పును స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించినట్లు చెప్పారు. న్యాయస్థానం తీర్పుతో 563 మంది గ్రూప్ 1 అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు సీఎం.